నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అంగన్వాడీ ఉద్యోగులు సోమవారం కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కొనసాగిస్తున్న సమ్మె ఆత్మకూరులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్టీసీ డిపో నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్ల నిరసన ధర్నాకు అఖిలపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో రమణమ్మ అనే అంగన్వాడీ టీచర్ స్పృహ తప్పి పడిపోయింది. దీంతో తోటి అంగన్వాడీలు ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. తదనంతరం ఆర్డీఓ మధులతకు అంగన్వాడీ ఉద్యోగులు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి రాధా మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి గత కొన్ని రోజులుగా నిరసన సమ్మె చేపడుతున్న సీఎం జగన్ కు తమ వెతలు కనిపించకపోవడం శోచనీయమన్నారు. ఇకనైనా ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పట్ల దృష్టి సారించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు, వర్కర్లు, సిబ్బంది, అఖిలపక్షం నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేము అంగన్వాడీ ప్రాజెక్ట్ కార్యదర్శిని రాధా నా పేరు. మేము 12వ తేదీ నుంచి సమ్మెను నిర్వహిస్తున్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా మా సమస్యలని పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదు. 12వ తేదీ మేము సమ్మె మొదలు పెట్టిన తర్వాత 13వ తేదీ చర్చలకు పిలిచారు. చర్చలకు పిలిచి మేము అడిగిన 11 డిమాండ్లలో ఒక 3 డిమాండ్లను మాత్రం అంగీకరిస్తున్నామని చెప్పి కంటిన్యూటీ తుడుపుగా చెప్పారు. ఆర్థికంగా మేము కనీస వేతనం అయితే పెంచలేము, ఆర్థిక పరమైన సమస్యలను అయితే మమ్మల్ని అడగొద్దు అని చెప్పి మన మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. కాబట్టి మేము ఆర్థిక పరమైన అడగాలంటే ఆయన మళ్ళీ సీఎంని అడగాలంట. కాబట్టి ఆయన అడిగి మాకు సానుకూలంగా ఇచ్చేదాకా మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారిని ఒక్క చిన్న మాట అడుగుతున్నాం. మేము ఇన్ని సంవత్సరాల నుంచి అంగన్వాడీ కార్యకర్తలుగా, హెల్పర్లుగా మేము సమాజంలో సేవలు అందిస్తుంటే ఏ విధంగా సేవలు అందిస్తున్నారు? వాళ్ళు గర్భవతి కాడి నుంచి 45 సంవత్సరాల మహిళల దాకా పిల్లల్ని ఏమి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అయితే ఏమి, వాళ్ళ పౌష్టికాహార పరిస్థితులు అయితే ఏమి, వీటన్నిటి గురించి మేము శ్రద్ధ తీసుకొని ఇన్ని సేవలు అందిస్తుంటే కూడా కనీసం ఒక్క నిమిషం కూడా ఆలోచించలేకపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని ఆలోచించి మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము. ఆయన సమస్యలు పరిష్కరించుకుంటే మా సమ్మెను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నమస్తే నెల్లూరు, నేను మీ హితీష్ శెట్టి. ఈ డిసెంబర్ 22 నేను నెల్లూరు వస్తున్నాను. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th స్టోర్ లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. కలిసి షాపింగ్ చేసుకుందాం. డిసెంబర్ 22 నెల్లూరు. See you there. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ డిసెంబర్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.